తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలకు నల్గొండ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మీ జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాగానే వెంటనే అప్డేట్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన వాట్సాప్లో ఉన్న వాళ్ళకు ఈ విషయం ఇప్పటికే తెలుసు. నేను లింక్ పెట్టినా, వేకెన్సీ లిస్ట్ పెట్టినా, అన్ని పెట్టినా. క్విక్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్లో చేరండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింకు. సో అందులో చేరితే మీకు అప్డేట్స్ అందుతాయి. ఈ వీడియోలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఎట్లా అప్లై చేయాలి, ఏ విధంగా వేకెన్సీలను చూసుకోవాలి, ఏ వెబ్సైట్ నుంచి మనం అప్లికేషన్ చేసే విధానంతో పాటుగా టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక మీ జిల్లాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలి అని అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే పెద్దపల్లి అయిపోయింది, మహబూబ్ నగర్ అయిపోయింది, ఈ నల్గొండ అయిపోయింది. ఇక ఇవాళకి నోటిఫికేషన్ రావడం, అప్లికేషన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నా, అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్లో రాయండి. అన్నింటినీ కలిపి సపరేట్ వీడియో చేస్తున్నా నేను. మీరు ఏ డౌట్ అడిగినా కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నా. ఎలాంటి డౌట్స్కైనా కూడా నేను స్పందిస్తాను. ఇక ఎట్లా చూసుకోవాలి అని అంటే గూగుల్ సెర్చ్లో WDCW గుర్తుపెట్టుకోండి, WDCW అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే WDCW డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి wdcw.tg.nic.in అని ఓపెన్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ ఇట్లా వస్తుందండి. ఇందులో AWH అంటే అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ సిస్టమ్ అని ఉంది ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఈ విధంగా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనికి డైరెక్ట్ లింక్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ అట్లా క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో ఇందులో చూడండి, గతంలో పెద్దపల్లిది వచ్చింది అండ్ మహబూబ్ నగర్ది వచ్చింది, ఇప్పుడు నల్గొండది వచ్చింది. కొద్దిగా జూమ్ చేస్తాను, చూడొచ్చు మీరు. ఇక్కడ నల్గొండది వచ్చింది. ఈ నల్గొండ 27వ తారీఖు రోజు నుంచి ఓపెన్ అయినాయి. 10వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, జూలై. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కాపీ ఈ విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు క్లియర్గా ఎట్లా ఏంది అని చెప్పేసి గైడ్లైన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక వేకెన్సీ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే, డౌన్లోడ్స్ పైన క్లిక్ చేస్తే వేకెన్సీ పొజిషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మొత్తం 300 చిల్లర వేకెన్సీలు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మీ క్లస్టర్ వారీగా అంటే ఆ బ్లాక్ల వారీగా ఇక్కడ వేకెన్సీలు అయితే ఉన్నాయి. మొత్తం 343 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ప్రతిదానికి కూడా 27వ తారీఖు రోజు నుంచి 10వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతిదానికి కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇట్లా మునుగోడుకు సంబంధించి సో ఇట్లా ఏ రిజర్వేషన్కు కేటాయించరు అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంగన్వాడీ టీచరా, అంగన్వాడీ హెల్పరా. సో ఇక్కడ టీచర్వి ఉన్నాయి, హెల్పర్వి ఉన్నాయి. ఇప్పుడు టీచర్ది హెల్పర్ది ఎట్లా తెలవాలంటే ఇక్కడ టీచర్కి చేస్తుంటే టీచర్ది అన్నట్టు, ఇక్కడ హెల్పర్కి చేస్తాను ఉంటాయి కొన్నిటికి. చూడండి, ఇక్కడ హెల్పర్కి చేస్తాను ఉంది కొన్ని. సో ఇవన్నీ కూడా హెల్పర్కి చేస్తాను ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ హెల్పర్ ఉన్నట్టు. ఇక్కడ దేనికి కేటాయించారు అంటే ఎస్టీకి కేటాయించారు. సో కొన్నిటి ఏమో ఈడబ్ల్యూఎస్కు, ఎస్టీకి, బీసీబీకి, ఓసీకి ఇట్లా కేటాయించారు. ఎవరు ఎక్కడ కేటాయిస్తే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డౌట్స్ అన్నీ కూడా మీరు అడిగిరు ఇంతకుముందే, నేను డౌట్స్ క్లారిఫికేషన్ వీడియో కూడా చేసిన, అలా చూడొచ్చు. ఈ వేకెన్సీ మొత్తం చూసిన తర్వాత, మీ ఊర్లో వేకెన్సీ ఉంది అని తెలిసిన తర్వాత అప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పక్కూరు కోసం అప్లై చేసే అవకాశం అయితే ఉండదు. మరి అప్లై ఎట్లా చేయాలి అని అంటే ఇక్కడ మనం వేకెన్సీ పొజిషన్ మొత్తం చూసుకుంటాం. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది చూసిరా. సో దీనిపైన క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, అంగన్వాడీ క్యాండిడేట్లు, అంగన్వాడీ టీచర్కా, అంగన్వాడీ హెల్పర్కా. సో దేనికంటే దానికి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. టీచర్కి ఇవ్వాలంటే టీచర్. ఇక్కడ జిల్లాలు ఎన్ని, ఇప్పుడు ఇంతకుముందు అన్నీ చూపెడుతుండే, కానీ ఇప్పుడు ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ 4 చూపెడుతున్నాయి. అంటే ఆదిలాబాద్ కూడా ఓపెన్ అవుతుందేమో. సో ఆదిలాబాద్ కూడా ఓపెన్ అయింది వాస్తవానికి. చూస్తా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే ఇక్కడ మనకు నల్గొండ ఒకటే ఇచ్చిండు, ఆదిలాబాద్ ఇవ్వలేడు. అంటే ఆదిలాబాద్ కూడా ఇచ్చిండు అని అంటే ఆదిలాబాద్ కూడా ఓపెన్ అయిందని అర్థం ఇక్కడ. సో ఇదొక గుడ్ న్యూస్. అంటే వెబ్సైట్ చూస్తేనే తెలుస్తున్నది ఒక్కొక్కటి. ఇక్కడ చూడండి, నల్గొండ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ, ఏ ప్రాజెక్టులకు వస్తారో ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీలు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ అంగన్వాడీని దేనికి కేటాయించారు, VH కేటాయించారు అంటే విజువల్లీ ఎంపవర్డ్కి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే, ఏ క్యాస్ట్ అయినా సరే. ఇక పాలెం కాకుండా వేరేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, దాన్ని దేనికి కేటాయించారు, ఎస్టీలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇట్లా చూసుకొని అప్లై చేసుకోండి. చాలా సింపుల్. మీ అన్ని డీటెయిల్స్ 7 రకాల డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్, పర్టికులర్స్ ఆఫ్ క్యాస్ట్ రిజర్వేషన్ సంబంధించి, పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సిలో మీరు మార్క్లా, ఓపెన్ ఎస్ఎస్సియా, జీపీఏనా ఎట్లాంటిది అనేది ఇక్కడ నింపితే సరిపోతుంది. చూస్తే నింపొచ్చు. ఇక్కడ కావాల్సిన సర్టిఫికెట్లు అన్నీ కూడా ఈరోజు నేను ఒక షార్ట్ వీడియో పెట్టిన పొద్దున ఏమేమి సర్టిఫికెట్లు అవసరమని. సో ఇవే రెసిడెన్సీ సర్టిఫికెటు, 10th, ఇంటర్ అండ్ హైయెస్ట్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ఇంకా స్పెషల్గా ఎవరైనా ఉంటే వీడో, ఆర్ఫన్, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్, ఇంటర్, క్యాస్ట్, ఇదంతా కూడా మీ డీటెయిల్స్ అన్నిటిని బట్టి ఉంటాయి. సో ఇది మొత్తం మీదనైతే
వేకెన్సీ పొజిషన్ ఒకసారికి 1కి 2 సార్లు చూసుకోండి. ఇదంతా కూడా ఎట్లా చూసుకోవాలో చెప్పిన కదా! నేను మన వాట్సాప్‌లో ఇదంతా షేర్ చేస్తా. ఎందుకంటే 300 పేర్లు ఇవన్నీ చదవాలి అనంటే నా టైం వేస్టు, మీ టైం వేస్టు. ఎందుకంటే అందరికి అన్నీ ఉపయోగపడాయి కదా! ఎవళ్ళూళ్ళో వాళ్ళకే కదా! సో, ఇది నోటిఫికేషన్‌కి సంబంధించి మీ జిల్లాలలో కావాలి అనంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. మన వాట్సాప్ ద్వారా నోటిఫికేషన్ రాగానే షేర్ చేస్తా కాబట్టి వాట్సాప్‌లో జాయిన్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.